ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. నశించుటకు సిద్ధమయ్యున్న వారి దీవెన నా మీదికి వచ్చెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, యోబు జీవితంలో ఒకప్పుడు సమస్తమును కూడా కలిగి మరలా సమస్తమును కూడా కోల్పోయినప్పుడు రెండింతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆ రెండింతల ఆశీర్వాదాలు యోబు పొందుకోవడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటనంటే, యోబు జీవితంలో ఎవరికైతే యోబు సహాయం చేశారో వారి దీవెన యోబు మీదకు వచ్చింది. అనగా ఇప్పుడు ఇక్కడ ముసలివారు, యవనస్తులు, కుంటివారు, గ్రుడ్డివారు, నడవలేనటువంటి వారు, అవసరములలో ఉన్నటువంటి వారు, అనాథలు, దిక్కులేనటువంటి వారు, విధవరాళ్ళు, తండ్రి లేనటువంటి వారు, సమస్తమైనటువంటి అవసరములలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎవరిని చెయ్యి విడిచిపెట్టకుండా యోబు పోషించాడు. వారికి న్యాయము తీర్చాడు. వాడి పక్షముగా నిలబడ్డాడు. తన దగ్గర సహాయము కొరకు ఎవరు వచ్చినా కానీ ఇది లేదు నా దగ్గర, నా వల్ల కాదు, నేను చెయ్యను అని చెప్పకుండా తను చేయగలిగిన సహాయం చేసి వారి ప్రతి అవసరత కూడా తను తీర్చేవాడు. కాబట్టి అటువంటి హృదయం కలిగి ఉన్నాడు. కాబట్టి అందరినీ ప్రేమించి అందరికీ సహాయం చేసే మనసును, అందరికీ ఇచ్చే మనసును కలిగి ఉన్నాడు. కాబట్టి వారి యొక్క దీవెన, ఎవరెవరికైతే సహాయం చేశారో వారి పైన ఉన్న దీవెన కూడా యోబు మీదకి వచ్చింది. కనుకనే రెండింతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. తన దీవెన మాత్రమే కాదు, తన ఆశీర్వాదం మాత్రమే కాదు కానీ అవసరములలో ఉన్న వారికి సహాయం చేసినప్పుడు వారి మీద ఉన్న దీవెనను కూడా యోబు పొందుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా రెండింతల ఆశీర్వాదాలు నీకు రావాలి అనంటే నీవు కూడా సహాయం చేసే మనసు కలిగి ఉండాలి. ఇచ్చే హృదయం కలిగి ఉండాలి. అందరినీ ప్రేమించే మనసు కలిగి ఉండాలి. నీ దగ్గర సహాయం కొరకు వచ్చిన వారిని లేదు కాదు అని మాట్లాడకుండా నీవు చేయగలిగినటువంటి సహాయం చేసే మనసును నువ్వు కలిగి ఉండాలి. అలాగూ చేసినప్పుడు నీవు కూడా యోబు వలె రెండింతల ఆశీర్వాదాలు పొందుకుంటావు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.